తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య గారు మనతో ఉన్నారు. రాజయ్య గారు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రముఖమైన నేతల్లో మీరు ఒకరు. సో ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులకి మేడారం జాతర అంటే ఎంతో స్పెషల్. ఒక పొలిటీషియన్గా, లోకల్ బిడ్డగా మీకెంత స్పెషల్ మేడారం జాతర? మేడారం జాతర ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు, మీకు కొంచెం ఎక్కువ, మా అందరితో కంపేర్ చేస్తే అది ఎక్కువ. కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా, తర్వాత ఇతర రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ పండుగలాగా ఈరోజు వెలుగొందింది. గతంలో పోల్చి చూస్తే గత 30 సంవత్సరాలుగా నేను ఈ జాతరను ఎరుగుదును. ఒక జిల్లా పరిషత్లో అధికారిగా ఉన్నప్పుడు, డిప్యూటీ సీఈఓ ఉన్నప్పుడు, అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ ఉండే. ఇది విచ్చలవిడిగా ఎట్లాంటి అట్లా చేసుకునేటువంటి జాతర ఉండే. ఆ జాతరను లేఅవుట్ చేసి టెంట్ల నిర్మాణానికి నియంత్రించి పునాది వేయటం జరిగింది. ఈరోజు ఏదైతే రోడ్లు కనబడుతూ ఉన్నాయో ఆ రోజులు చేసినటువంటి కచ్చ లేఅవుట్లతోటి దీన్ని రెగ్యులేట్ చేసే కార్యక్రమం చేసినాం. నెంబర్ 1, పస్రా నుంచి తాడ్వాయి సింగిల్ రోడ్డు. నేను పార్లమెంట్ సభ్యుని అయిన తర్వాత ఎప్పుడు జామ్ అవుతూ ఉండి ఇరుక్కపోతూ ఉండే వెహికల్స్. వాటిని వైడెన్ చేయాలంటే, దాన్ని డబుల్ రోడ్ చేయాలంటే అది సాధ్యం కాదనే పరిస్థితిలో నేను పార్లమెంట్లో ఘనంగా దాని విషయం తెలియజేసి జయరాం రమేష్ తోటి అప్రూవ్ చేయించి, దీనికి బదులు ఎక్కడో ఫారెస్ట్లో ల్యాండ్ ఇప్పించి ఆ పసరా తాడ్వాయి రోడ్ను వైడనింగ్ చేయించడం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వాళ్ళకు తోచిన రీతిగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఉండే. కోళ్ళు ఎడగోసుకోవాలో తెలియదు, వెంట్రుకలు ఎక్కడ తీసుకోవాలో తెలియదు, స్నానాలు ఎక్కడ చేయాలని తెలియదు. అలాంటి పరిస్థితుల్లో స్నానాల ఘట్టాలు ఏర్పాటు చేయడానికి పునాది వేసినాం. కోళ్ళను కోసే జాగను ఏర్పాటు చేసినాం. డిఫరెంట్ స్థలాలు ఐడెంటిఫై చేసి వెంట్రుకలు తీసుకునేటువంటి కార్యక్రమం కూడా ఎక్కడెక్కడ చేయాలని నియంత్రించి దీన్ని పరిశుభ్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి దానిలో ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో ఉన్నటువంటి అన్ని అధికారులందరినీ వాకిటాకులు, అప్పుడు జిల్లా పరిషత్లో వాకిటాకులు ఉండే, ఆ వాకిటాకులు ఇచ్చి అందరినీ సీనియర్ అధికారులను ఇక్కడ ఒక్కొక్కరు బాధ్యులను చేయడం జరిగింది. నీటి దగ్గర ఒక్కరు, తర్వాత మంచినీళ్ళ దగ్గర ఒక్కరు, స్నానాల ఘట్టాల దగ్గర కొందరు, అదే రకంగా పారిశుద్ధ్యం కార్యక్రమాలతో పర్యవేక్షించడానికి ఒక్కరు, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒక్కరు, అట్లా గద్దెల దగ్గర ఒకరు, ఇట్లా అనేక అధికారులను ఈరోజు ఏదైతే అధికారులను ఏర్పాటు చేసి అలా పర్యవేక్షణ జరుగుతూ ఉందో, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఆ రోజు పునాది వేయటం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ రోజుకి ఈ రోజుకు చూస్తే అద్భుతమైనటువంటి ఏర్పాట్లు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ముఖ్యమంత్రిగా కావలసినంత ధనం ఇచ్చి, డబ్బు ఇచ్చి ఈరోజు పక్కా రోడ్లను ఏర్పాటు చేయటం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి ఒక సిటీ వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. భక్తులు అనేక రకాలుగా మరి ఈ సౌకర్యాలను వినియోగించుకుంటూ ఉన్నారు. భక్తులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనకు మనం నియంత్రించుకొని, ఒక భక్తునిగా మనకు మనం నియంత్రించుకొని మరి పరిశుభ్రమైన వాతావరణాన్ని ఉంచడానికి, భక్తుల క్యూ లైన్లో ఇరుకులు పడకుండా ఉండటానికి మీరు అందరూ కలిసి ఉండాలని మాట తెలియజేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలను చేసి సెలవు తీసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది సిరిసిల్ల రాజయ్య గారు చెప్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో, ఒక డిసిప్లిన్తో అమ్మవారిని దర్శించుకుంటే మన మేడారం ఇంకా అందంగా, అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో సంధ్యా టీవీ, నేను మేడారం నుంచి.